తగ్గేదే లేదంటూ భారత్ మీద అక్కసు ప్రదర్శిస్తూ ఏకంగా 50% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాతో చమురు ఒప్పందాలు రద్దు చేసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. భారత్ ప్రతీకారానికి దిగితే మరింత పెరిగే అవకాశం ఉంటుందంటూ వైట్ హౌస్, ఈ క్రమంలోనే మేము దిగేదే లేదంటూ అమెరికాకు ప్రధాని మోడీ ధీటుగానే బదిలిచ్చారు. భారత్ రైతుల సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల విషయంలో భారత్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని బదిలిచ్చారు. మరోవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది భారత విదేశాంగ శాఖ. చివరకు అన్నంత పని చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకొని భారత్పై మరో 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. మన దేశ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన ఆయన దాన్ని 50%కి పెంచేశారు. అదనంగా జరిమానా, సుంకంగా దీనిని పేర్కొంటూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ఒకవేళ ఈ సుంకాలకు ప్రతీకారంగా భారత్ ఏదైనా సుంకాలు వడ్డించాలని ప్రయత్నిస్తే ఈ టారిఫ్లను అధ్యక్షుడు సవరించొచ్చని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కొత్త సుంకాలను కలుపుకుంటే అత్యధిక సుంకాల బాధిత దేశమైన బ్రెజిల్ సరసన భారత్ చేరనుంది. సుంకాల వల్ల భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. అయితే రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కియేలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు. చైనాపై 30%, తుర్కియేపై 15% సుంకాలు అమల్లో ఉన్నాయి. పరస్పర సుంకాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు ట్రంప్. ఏళ్ల తరబడి కొన్ని దేశాలు అమెరికా నుంచి ప్రయోజనం పొందాయన్నారు. ఆ దేశాల నుంచి ఇప్పుడు యుఎస్కు $1 బిలియన్ తరలి రానున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా గొప్పతనాన్ని అడ్డుకునేది అతివాద వామపక్ష కోర్టులేనని వ్యాఖ్యానించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా భారత్పై టారిఫ్ల గురించి ఓ విలేకరి ప్రశ్నించారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించేలా రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే న్యూఢిల్లీపై విధించిన సుంకాలు తగ్గుతాయా అని అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ అలా జరిగే అవకాశం ఉంది అని సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే దీనిపై తాము తర్వాత నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికైతే భారత్ 50% సుంకాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. Can't answer the question yet. I'll tell you in a matter of weeks, maybe less. But we've made a lot of progress. And as you know, we put a 50% tariff on India. On oil, they're the second largest. They're very close to China in terms of the purchase of oil from Russia. But so I don't know if that had anything to do with it. But we've had very productive talks today. Yes, ma'am. Ukraine and Russia, would you drop the additional tariffs on India? Well, we'll determine that later. But right now they're paying a 50% tariff. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఒక్కో దేశాన్ని తన దారికి తెచ్చుకునే ఎత్తుగడలో భాగంగా ట్రంప్ ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు. చైనా తర్వాత ఆసియాలో అత్యధిక టారిఫ్లు ఎదుర్కొంటున్న దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై 51% సుంకం అమెరికా విధిస్తోంది. మలేషియాపై 25%, శ్రీలంకపై 30%, వియత్నాంపై 20%, ఇండోనేషియాపై 19% చొప్పున ట్రంప్ టారిఫ్ విధించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా జపాన్పై 15% టారిఫ్ ప్రకటించారు. ట్రంప్ విధించిన 50% సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రిపై వెంటనే ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, క్రూడాయిల్, రిఫైన్డ్ ఇంధనం, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, డ్రైవ్లు, పాన్ బోర్డులు, సర్క్యూట్లపై సుంకాల నుంచి కొంతమేర ఉపశమనం ఉండనుంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అందుకు ఆమోదిస్తే దేశంలోని రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశమైనందున వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపునకు భారత్ ససేమిరా అంది. గతంలోనూ ఈ విషయంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అగ్రరాజ్యం ఆగ్రహించినట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా నుంచి న్యూఢిల్లీ చమురు కొనుగోలును కూడా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్పై సుంకాలను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన 50% సుంకాలపై పరోక్షంగా స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించిన ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను ఎన్నటికీ రాజీ పడబోం. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా ఎంత మూల్యమైనా చెల్లించేందుకు నేను సిద్ధమే అని వ్యాఖ్యానించారు. हमारे लिए
अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर हम लगातार काम कर रहे हैं। మరోవైపు అదనపు సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ తప్పుపట్టింది. దీన్ని దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది. అనేక ఇతర దేశాలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అదనపు సుంకాల విధింపును అన్యాయం, అసమంజసమైనవిగా భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. రష్యా నుంచి భారత చమురు దిగుమతుల్ని అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ వ్యవహారంపై మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. మార్కెట్ అంశాలపై ఆధారపడే మా దిగుమతులున్నాయి. 140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతను నిర్ధారించడం మా బాధ్యత. ఇతర అనేక దేశాలు తమ సొంత ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారత్పై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించడం దురదృష్టకరం. ఈ చర్యలు అన్యాయం, అసమంజసమైనవని పునరుద్ఘాటిస్తున్నాం. మా జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.